నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అసత్య ప్రచారాల వల్ల టిట్కో గృహాలు పొందిన పేద ప్రజలు మోసానికి గురయ్యారని ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టిట్కో గృహాల సముదాయంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలకు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తాను మున్సిపల్ చైర్మన్గా ఉండగా టిట్కో గృహాల నిర్మాణాన్ని చేపట్టి లబ్ధిదారులకు బ్యాంకు రుణాల రూపంలో గృహాలు అందించామని, అనంతరం అధికార దాహంతో బ్యాంకులకు రుణాలు కట్టనవసరం లేదంటూ జగన్ అసత్య ప్రచారం చేశారన్నారు. దీంతో గృహాల నివాసితులు 5 ఏళ్లుగా రుణాలు కట్టకపోవడంతో వారి ఖాతాల నుంచి బ్యాంకులు ఈఎంఐల రూపంలో ప్రభుత్వ పథకాల్లో పడిన సొమ్ము సైతం జమ చేసుకుంటున్నాయన్నారు. దీంతో వారి సిబిల్ స్కోర్ పోవడంతో పాటు బ్యాంకుల నిబంధనల ప్రకారం ఎగవేద్దారులుగా మిగిలారని చెప్పారు. బ్యాంకుల నిబంధనలను ఇప్పటికిప్పుడు సడలించే అవకాశం లేనందున ఉన్నంతలో బ్యాంకులకు లబ్ధిదారులు జమ చేసుకోవాలని చెప్పారు. 3.5 ఏళ్ల కాలంలో మీ ఇళ్లపై ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ బాబు, మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వయసు వచ్చి మెట్లు ఎక్కలేక మోకాళ్ళ నొప్పులతో లేకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందులన్నీ నాకు తెలిసి నేను ప్రభుత్వానికి కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇవాళ చాలామంది మాయ మాటలు చెప్పినా మీరేమి నమ్మకండి. ఎందుకంటే మీ అకౌంట్లు సీజ్ అయిపోయి మీ అకౌంట్లో ఏ రూపాయి వేసినా పొరపాటున ఏ పథకం వచ్చినా సరే ఇవాళ డబ్బులు వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ అకౌంట్ని పునరుద్ధరణ చేసుకోండి. ఎవరైతే చేసుకోలేదో వాళ్ళందరూ కూడా మీకు ఎలాంటి సహాయం కావాలో నేను చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను. అదే ఇది పంచాయతీలో కానీ ఇటు మున్సిపాలిటీగా లేదు. అయినప్పుడు కూడా మున్సిపల్ కమిషనర్ స్పందించి చెప్పిన వెంటనే ఇక్కడ ఉన్న చాలా కంప్లైంట్కి మనం ఒక్కొక్కటి రెక్టిఫై చేస్తూ ఉన్నాం. చాలా ఇల్లు మరి షేర్వాల్ టెక్నాలజీలో కారకూడదు, మరి వాళ్ళ కాంట్రాక్టర్ కూడా హెచ్చరించడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఏమైనా జరిగితే ఇమీడియట్గా నన్ను కాంటాక్ట్ చేయండి, అది ఇమీడియట్గా రిపేర్ చేయించి బాధ్యత నాది. నీళ్లు కారిపోయినా ఏదైనా పగిలిపోయినా అవన్నీ కూడా రీప్లేస్ చేయించి బాధ్యత తీసుకుంటాం. మీకు ఎలాంటి ఏమైనా మొగమాట పడవలసిన అవసరం లేదు. మీరు ఇక్కడ కంప్లైంట్ చేయండి, మున్సిపల్ ఆఫీసులో కంప్లైంట్ చేయండి. టిట్కో హౌసింగ్ ఏఈలు వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళకి కంప్లైంట్ చేయండి. వాళ్ళు పట్టించుకోకపోతే నాకు చెప్పండి. ఇమీడియట్గా వాళ్ళతో పని చేయకపోతే వాళ్ళకి పంపించేసే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఎందుకంటే ఈ పండగని మీకు పండగ చేయించాలని వచ్చాను నేను. ఈ తాడేపూడి పండగ జరగాలంటే కనీస సౌకర్యాలు లేని పరిస్థితుల్లో నేను మున్సిపల్ చైర్మన్గా చేసినప్పుడు అభివృద్ధిని కూడా తర్వాత కంటిన్యూ చేయలేదు. దాన్ని అన్నీ చేయాలనే ఉద్దేశంతో మనం పనిచేస్తూ ఉన్నాం. మరి దాన్ని మీరు అర్థం చేసుకోండి. ప్రతిరోజు మీ మధ్యలో నేను ఉండలేకపోవచ్చు, కానీ నేను ఉన్నాను. నా ఆత్మ మీతో ఉంది. మీరు చెప్పండి, ఖచ్చితంగా మీతో ఉంటాను. నేను మీ కష్టంలో ఉంటాను. ఆ రోజు ఎలక్షన్ ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను గెలిచిన తర్వాత 4-5 సార్లు వచ్చాను ఇక్కడికి. కష్టంలో ఉన్నప్పుడు లేకపోతే మీరు ఇక్కడ చూడండి ఒకసారి మా ఇళ్ళన్నీ ఆ నీళ్ళన్నీ మురుకంతా ఒక చోట చేరి ఉండలేకపోతున్నామని చెప్పినప్పుడు, పాములు వచ్చేస్తున్నాయని చెప్పినప్పుడు నేను 4-5 సార్లు ఇక్కడ రావడం జరిగింది సంవత్సరం కాలంలో. కాబట్టి నేను ప్రతిరోజు రాలేనిపోయిన 55 గ్రామాలు తిరగాలి, 35 వార్డులు తిరగాలి. రోజు పీజీఆర్ఎస్ పెట్టాం. ప్రతిరోజు మనల్ని కలిసి ఒక శనివారం ఆదివారం అధికారులు ఉండరు కాబట్టి ఉన్న అన్ని రోజుల్లోనూ శుక్రవారం దాకా సోమవారం నుంచి ఇంటికాడ మీకు అవైలబిలిటీగా ఉండి మీ పని చేసిన తర్వాత గవర్నమెంట్ ప్రోగ్రామ్కి వెళ్తూ ఉన్నాం. కాబట్టి మనం ఏదైతే మనం కష్టపడాలనుకున్నామో మీ అందరి సహకారం కూడా కావాలి. ఎవరో ఒకడు వచ్చి ఒకడు మీటింగ్ పెట్టి మీరు ఎవరో డబ్బు కట్టక్కర్లేదు, మొత్తం ప్రభుత్వం ఇచ్చేద్దంటే అది మాత్రం ఎట్టిపోసం నమ్మకండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు అగ్రిమెంట్ అయ్యారు, మీకు ఆల్రెడీ ఇచ్చేసారు, సంతకాలు పెట్టారు, బ్యాంక్ అకౌంట్లు ఇచ్చేసారు. కానీ జరగని పనులు చెప్పి అమాయకమైన ప్రజలు మోసం చేయకూడదు. 2014-19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో దాని మీద ఈరోజు కూడా నిలబడి ఉన్నాడు. మాట తప్పిన వ్యక్తి, మడం తిప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ బైక్ కార్యాలయాలు చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్గా వడ్డీ రఘురామనాయుడిని వైసీపీ కేంద్ర కార్యాలయం నియమించింది. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం చేరుకున్న వడ్డీ రఘురామనాయుడుకు ర్యాలీగా వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. పట్టణంలో కార్లు, బైకులతో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా ర్యాలీ చేపట్టారు. ముచ్చలాంబపురం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కొత్త ఫ్లైఓవర్ నుంచి ఎస్వీఆర్ సర్కిల్ మీదుగా పోలీస్ ఐలాండ్కు చేరుకుని వడ్డీ నివాసానికి చేరుకుంది. అనంతరం వడ్డీ నివాసం పలువురు వైసీపీ నేతలు, అభిమానులు వడ్డీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఉజ్వల పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గ్యాస్ కనెక్షన్ అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం ఆకివీడు ఓఎన్జీటీ హెచ్పీ గ్యాస్ డీలర్ వద్ద ఉజ్వల పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలు ఇచ్చే ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకంలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా 50 మంది అర్హులైన లబ్ధాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన మహిళలకు స్వచ్ఛమైన ఎల్పీజీ గ్యాస్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం కింద ఉచితంగా సిలిండర్, స్టవ్, మొదటి రీఫిల్ అందజేస్తారని అన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం పేద కుటుంబాల్లోని మహిళలకు పొగలేని వంటగదిని అందించడం, కట్టెల బొగ్గులపై ఆధారపడడాన్ని తగ్గించడం కోసం అన్నారు. రాష్ట్రాన్ని పొగరహిత రాష్ట్రంగా చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పానికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సామాన్యులకు అందుబాటులో గ్యాస్ తీసుకొచ్చాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీపం పథకం ద్వారా రాయితీ ఇస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం ద్వారా పూర్తి రాయితీతో గ్యాస్ కనెక్షన్ అందజేస్తుందని అన్నారు. లబ్ధిదారులు ఈ పథకం ద్వారా పొందిన గ్యాస్ కనెక్షన్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొంతమంది గ్యాస్ సరఫరా చేసే సమయంలో వినియోగదారుల నుంచి బాయ్లు అధిక ధరలు, అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. ఈ రకమైన విధానం తగదని అన్నారు. తీరు మార్చుకోకపోతే సంబంధిత ఏజెన్సీలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ఎన్ సరోజ, తహసీల్దార్ ఫరూక్, హెచ్పీసీఎల్ సేల్స్ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్ఐ ఆంజనేయులు, సిబ్బంది తదితరులున్నారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జనసేన నాయకులు బొడ్డు సాయిబాబా పుట్టినరోజు వేడుకలు స్థానిక 17వ వార్డులో ఆయన నివాసం వద్ద గురువారం వేడుకగా జరిగాయి. బొడ్డు సాయి యూత్ ఆధ్వర్యంలో ఈ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆయనకు పలువురు నాయకులు పార్టీలకు అతీతంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా బొడ్డు సాయిబాబా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సుమారు 100 మంది వృద్ధులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ చేశారు. బొడ్డు సాయి యూత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు బొడ్డు సాయిబాబాకు గజమాలను వేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బొడ్డు సాయిబాబా ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా వచ్చిన కూటమి సభ్యులను ఆయన అభినందించారు. బొడ్డు సాయిబాబా మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న బొలిశెట్టి శ్రీనివాస్ ఈ కార్యక్రమం రావడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే చేయనటువంటి అభివృద్ధి ఈ సంవత్సర కాలంలో ఈ ఎమ్మెల్యే చేసి చూపిస్తున్నారన్నారు. ఎంతో మంది ఎమ్మెల్యేల దగ్గర తాను పనిచేశానని, వారెవరూ ఈయన మంచితనానికి సాటరారని తెలిపారు. సహాయం కోసం ఆయన దగ్గరకు వచ్చిన ఏ ఒక్కరిని పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా సాయం చేసి పంపిస్తున్నారన్నారు. ఇటువంటి ఎమ్మెల్యే దొరకడం నియోజకవర్గ అదృష్టమని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో పాలూరు వెంకటేశ్వరరావు, పుల్లాబాబి, ఎగిన నాగబాబు, రామశెట్టి సురేష్, పట్నాల రాంపండు, కెలపర్తి వెంకట్రావు, వర్ధనపల్లి కాశీ, గుండుబొగుల సురేష్, పద్మప్రియ, కొయ్యల సత్య, దాసరి శ్రీనివాస్, రౌతు సోమరాజు, కళ్యాణం రామచంద్రరావు తదితరులున్నారు. ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు పితాని సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఆచంట వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవానికి అతిథిగా విచ్చేసి నూతన కార్యవర్గ సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు. ఈ కార్యక్రమానికి తణుకు శాసనసభ్యులు ఆర్మీల రాధాకృష్ణ, నరసాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బొమ్మడి నాయకర్, ఏపీఐసీ చైర్మన్, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంతెన రామరాజు, భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, తెలుగుదేశం పార్టీ మైనార్టీ సలహాదారులు మహమ్మద్ షరీఫ్, పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి, నరసాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరు రామరాజు, పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడిని గుర్తించి మరి ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ ఇవ్వడం అనేది ఒక మంచి సాంప్రదాయంగా, అది కూడా శాసనసభ్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ముఖ్యంగా మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఖజానాలో డబ్బులు లేవు. అయినా
మరి ఏదైతే మనం వాగ్దానం చేసామో ఆ వాగ్దానాలకు కట్టుబడి ఈవేళ సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తూ నిర్విరామంగా మరి ఒక్క పూట కూడా ఖాళీ లేకుండా మరి మన ముఖ్యమంత్రి మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యంగా మైండ్లో పెట్టుకుని వేళ వెళుతున్న పద్ధతి చాలా అభినందనీయం. ముఖ్యంగా పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చి మన యువ నాయకుడు లోకేష్ గారు కూడా ఐటీ శాఖ మంత్రిగా తన విద్యుత్ ధర్మాన్ని నెరవేరుస్తూ 20 లక్షల ఉద్యోగాలే ఒక టార్గెట్గా పెట్టుకుని ఈవేళ పనిచేస్తూ ఉండడం, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా తీసుకెళ్తున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ముఖ్యంగా పెన్షన్ల విషయంలో ఒకే ఒక్క మాట, పెన్షన్ల విషయంలో ఆ పెన్షన్లు ఇస్తాకి వెళ్ళినప్పుడు వాళ్ళ భావాలు వింటూ ఉంటే ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే, మాకు మందులకు కానీ మేము ఎవరి మీద ఆధారపడుకోకుండా ఈవేళ ఈ పెన్షన్ తోటి సరిపెట్టుకుని జీవనాధారం చేస్తున్నామన్న పరిస్థితి. ఎవరు వచ్చినా సరే మళ్ళీ ఇంకొక పార్టీకి ఓటేసేది లేదు, ఓటమికి ఓటేస్తామని చెప్పి చెప్పడం చూస్తూ ఉంటే అది మనం ఓటమి సాధించిన ఘన విజయంగా చెప్పక తప్పదు. అలాగే ఈ నియోజకవర్గంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నింటినీ సరి చేసుకుంటూ ఒక్కొక్కటిగా శాసనసభ్యులు మరి చేసుకుంటా వస్తున్న పరిస్థితి. ఎవరొచ్చినా సరే అయినా ఏ పని అయినా సరే ఆయా మంత్రులకు కానీ ఆయా శాఖ అధికారులకు కానీ చెప్పి ఆ పని వెంటనే అయ్యేదాకా కూడా మళ్ళీ వెంటబడి పార్టీ శాసనసభ్యులు ఆచంట నియోజకవర్గంలో ఉండడం, ఆచంట నియోజకవర్గం చేసుకున్న పుణ్యంగా నేను భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈవేళ ఇలాంటి అభివృద్ధి అనేది